సందర్భంలో నన్ను మాట్లాడమని పిలిచినందుకు ధన్యవాదాలు. ఆహ్, ఈ చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలి, చర్చలకు ఒప్పుకోవాలి. ఈ మారణకాండ ఆపేయాలి అనేటువంటి డిమాండ్ అనేది చాలా ముఖ్యమైనది నా దృష్టిలో. గత 50 సంవత్సరాల నుంచి ఈ హింస అనేది చూస్తూనే ఉన్నాం. అటు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా గూడా అన్ని పోరాటాలను, ముఖ్యంగా సాయుధ పోరాటాలను, విప్లవ పోరాటాలను అణిచివేసి పోరాటాలు లేకుండా చెయ్యాలి అనే దృక్పథంతోటి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఇంకా కొనసాగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నాకు ఇప్పుడు జరిగిన ఇదంతా వింటుంటే, చూస్తుంటే ఒక ప్రశ్న ఏంటంటే, అమిత్ షా చెప్తున్నట్టు ఒక ముహూర్తం పెట్టుకొని ఈ రోజు వరకు మౌస్ లేకుండా చూస్తాము, ఈ విప్లవ ధోరణి, విప్లవ పోరాటాలని అణిచివేస్తాము అని చాలా గర్వంగా అందరికీ చెప్పుకుంటున్నాడు. అది ముహూర్తం కూడా పెట్టుకున్నట్టుంది, ఏదో ఒక 26 ఎప్పుడో. అది చేసినా చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంది, అంత బలం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఇక్కడ లేకపోతే బయట నుంచి తెప్పించుకోవచ్చు, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఒక పెద్ద ప్రశ్న, ఎంత మూర్ఖుడైతే ఆ ప్రశ్న కూడా వేసుకోడు. అదేంటంటే, ఇప్పుడు చూసినటువంటి ఈ సాహిత్యము ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాయుధ పోరాటం నుంచి వస్తున్నటువంటి సాహిత్యము, రచనలు, పోరాటాలు, ఈ రచనలను, ఈ సాహిత్యాన్ని అణిచివేయగలుగుతారా? తగలబెడతారా? ఏం చేస్తారు? మీరు అక్కడ దండకారణ్యంలో ఈ మౌస్ లేకుండా చేస్తే చెయ్యొచ్చు, చేసినా చేస్తారు. కానీ ఈ సాహిత్యాన్ని, ఈ ఐడియాని అయితే అణిచేయలేరు కదా. ఐడియా విల్ కంటిన్యూ టు బీ దేర్. నో వన్ కెన్ డిస్ట్రాయ్ అ రెవల్యూషనరీ ఐడియా. అసలు చరిత్ర అనేది ఐడియాస్ తోటి నడుస్తుంది. ఆ ఐడియాస్ ఉంటేనే ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయి. అవి లేకపోయినట్లయితే ఎంత సాయుధ పోరాటం చేసినా కానీ అది ఒక పక్కకే ఉంటుంది. ఆ ప్రశ్న వేసుకోవాలి ప్రభుత్వం. వీటన్నింటినీ అణిచివేస్తాం సరే, కానీ ఈ సాహిత్యం, ఇప్పుడున్న సాహిత్యమే చాలు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు మీరు? అసలు మీరు చదువుతారా? తెలుసా మీకు ఇవన్నీ? వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ ఆల్ దిస్? అది కనుక వీళ్ళు ఆలోచించినట్లయితే కొంచెం బుద్ధి వస్తుంది, ఎప్పుడైనా కొంచెం ఆలోచన అనేది వస్తుంది. అది కూడా లేకుండా పోయింది. ఏం చేతంటే ఐ డోంట్ థింక్ దే రీడ్. వాళ్ళు ఏం చదవరు అసలు, ఇవన్నీ కూడా. ఆ ప్రపంచమే వేరు. ఈ సందర్భంలో నాకు ఇంకా జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, ఆఫ్రికాలో ఇంతకుముందు ఆఫ్రికన్ లిటరేచర్ గురించి, ఎన్గూబీ గురించి వచ్చింది. ఆఫ్రికాలో ఇప్పుడు కూడా కాంగో లాంటి దేశంలో మైనింగ్ అనేది ఎంత భయంకరంగా జరుగుతుందో, కాంగో రిపబ్లిక్లో, గినేలో, ఇంకా చాలా దేశాల్లో ఈ మైనింగ్ అనేది ఎంత భయంకరంగా జరుగుతుంది. అక్కడ చిన్న పిల్లలను ఆ మైన్స్లోకి పంపించి ఏ విధంగా వాళ్ళను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అని చదివినట్లయితే, అది ఎప్పటిదో కాదు, కొలోనియల్ టైం కాదు, ఇప్పుడు జరుగుతున్నది. కొలోనియల్ టైంలోనైతే సరే, అప్పుడు చాలా భయంకరంగా జరిగింది. కాంగోలో, మిగతా అంగోలా, అన్ని చోట్ల కూడా జరిగింది. సౌత్ ఆఫ్రికా అయితే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా అదే రకంగా ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మైన్స్‌లో జరుగుతున్నది ఇప్పుడు కూడా. మరి అవి జరుగుతున్నవి అక్కడ కంపెనీసే, అక్కడ కార్పొరేషన్సే, మరి ఇక్కడ కూడా కార్పొరేషన్సే. ఈ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్ ఆధిపత్యం చేసినట్లయితే ప్రజలకు మిగిలేది ఏంటి? అసలు అడుగుతున్నది ఇక్కడ జరుగుతున్న పోరాటాలు అడిగే ప్రశ్న అదే. ఇవి మా వనరులు, మీరు దీన్ని తీసుకుపోయి ఎక్కడో ఇచ్చేస్తే మేమేం కావాలి? ఇది మా భూమి, మా వనరులు అంటున్నారు. దాంట్లో తప్పుందా అసలేమైనా? బుద్ధిగా మంచిగా అడిగితే, అది వింటే, సరిగ్గా చేస్తే బాగుండేది. కానీ అది చేయలేదు. ఇప్పటికి కూడా అవే లాభాలు, అవే లాభదృష్టి, అదే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూ ఉన్నది కనుక ప్రజలకు ఇంకెక్కడ వేరే
గత్యంతరం లేక ఆయుధాలు పడతారు. ఆయుధాలు ఊరికేనే పట్టరు. అయితే దాన్ని జస్టిఫై చేయడం అని కాదు. కానీ ఆయుధాలు పట్టాల్సినంత అవసరం ఎందుకొచ్చింది అని ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక రకంగా. ఎందుకు అంటే ఈ కార్పొరేషన్స్ అన్నీ కూడా దేర్ ఆర్ గ్లోబల్ లింక్స్ టు ఆల్ దీస్. వెదర్ ఇట్స్ కాంగో, ఈ మధ్య నేను మొన్న చదివాను, మాలీలో డైమండ్ ఇండస్ట్రీలో ఇక్కడి నుంచి పోయిన ఒక అతను, ఆయనను అరెస్ట్ చేశారు. అంటే అసలు గ్లోబలీ ఎట్లా ఇవన్నీ కూడా లింక్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ కార్పొరేషన్స్కు, ఈ ప్రాఫిట్ మేకింగ్కు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆల్సో హ్యాస్ ఆల్ దీస్ లింక్స్, వెదర్ ఇట్స్ ఆఫ్రికా, ఇండియా ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. మీలో ఎవరైనా చదివి ఉంటారు నట్మేగ్స్ కర్స్ అని, అమితాబ్ ఘోష్ రాశాడు. అది ఎక్కడ, ఇటు ఇండోనేషియా అటు దిక్కు ఏ విధంగా అసలు అక్కడ కొన్ని ద్వీపాలు కూడా లేకుండా డచ్ ఇంపీరియలిజం చేసింది. ఇటువంటివన్నీ ఈ చరిత్ర అంతా కూడా చదువుతూ ఉంటే పోరాటాలు తప్పనిసరి. ఆ పోరాటాలు లేకపోతే అసలు మనకు మనుగడ అనేదే ఉండదు మనిషికి. సో in my view, ultimately it is the idea of revolution that will survive no matter what you do. అందరినీ చంపేసినా కూడా ది ఐడియా ఆఫ్ రెవల్యూషన్ ఎప్పుడూ ఉంటారు ఎవరో ఒకరు దాన్ని పోరాడడానికి. ఈ సాహిత్యాన్ని మీరు నాశనం చేయలేరు. మిడిల్ ఏజెస్లో చేసినట్టుగా, సవనరోలా చేసినట్టుగా ఈ పుస్తకాలన్నీ తగలబెట్టినా కూడా మళ్ళీ రాసేవాళ్ళు ఉంటారు, ఆయుధాలు చేపట్టే వాళ్ళు ఉంటారు. I cannot imagine the stupidity of this government, the cruelty of this government. It makes me so, my blood boils when I read all these in the mornings. నేను ఎప్పుడు అనుకుంటాను ఎవరితో చెప్పుకోవాలి ఇవన్నీ అని. అందుకే మీరు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఐఎమ్ సో యాంగ్రీ ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ రీడ్ ఇట్. ఇంతమంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు మన దగ్గర సమాజంలో కూడా క్రూరత్వం చాలా ఎక్కువైంది. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని చంపిండో, భార్య భర్తను చంపిండో, భర్త భార్యను చంపిందో, పిల్లలను రేప్ చేసిండని లేని ఆ వార్తలు లేని న్యూస్ పేపరే లేదు. ప్రతిరోజు ఇదంతా. మరి దీనికి కారణం ఏంటి? ఆ సంస్కృతి అనేది ఎక్కడి నుండి వస్తున్నది మనకు? కాపాడాల్సిన ప్రభుత్వము, కాపాడాల్సిన ప్రజల హక్కులను, ముఖ్యంగా మనం మాట్లాడుతున్నది ఆర్టికల్ 21 and 19. ఆ హక్కులను రక్షించేది, కాపాడేది ప్రభుత్వం అనుకుంటాం. ఆ ప్రభుత్వమే చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు ఇంత భయంకరంగా, మామూలుగా ఏదో ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని పట్టుకొని పోలీసులు తన్నాలే పట్టుకొని, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిరోజు. మరి వాట్ ఈస్ ది ఐడియా ఇన్ ఆల్ దిస్? అంటే యూ హ్యావ్ నో కాన్స్టిట్యూషన్, యూ హ్యావ్ నో రూల్, యూ హ్యావ్ నో రూల్ ఆఫ్ లా, నథింగ్ ఎట్ ఆల్. గవర్నమెంట్ అంటే అధికారము, ప్రభుత్వం అంటే అధికారము, దాన్ని సావరెన్ పవర్ ఉంది కనుక ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఇప్పుడు ఈ భూములు కూడా వీటిని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి వనరులను కూడా పూర్తిగా తీసుకొని ప్రజలకేం లేకుండా చేయడము, వాళ్ళు జీవించడానికి కూడా హక్కు లేకుండా చేయడం అనేది ఏ పేరుతో? మళ్ళీ లీగల్ పేరుతోనే. ఇది ప్రభుత్వాందే, భూమి అంతా ప్రభుత్వాందే. ఈ మధ్య చూసాం కదా హైదరాబాద్ యూనివర్సిటీ ప్రభుత్వాందే ఇదంతా అన్నారు. మరి అంతా ప్రభుత్వాందే అయితే మరి ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కడ పోతారు? ఎవరు ఆ ప్రభుత్వం? ఈ ప్రశ్నలన్నీ కూడా ఎట్లా ఉన్నదంటే ఇవి ఇంతగా దిగజారిపోయిందా ప్రభుత్వము, పార్టీలు అని అనిపిస్తుంది. అది అన్ఫార్చునేట్లీ we all expected much more from the Congress government. Maybe it is doing something, yet it's not enough. కాంగ్రెస్ ముందుకు రావాలి, దీన్ని ఈ ఒప్పందం చేసుకోవాలి. స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఆఫ్ ఆర్మ్డ్ రిప్రెషన్, సప్రెషన్ ఆఫ్ పీపుల్. ఇవి కనుక ఆపకపోయినట్లయితే కాంగ్రెస్ కూడా విఫలమైనట్టే అనుకోవాలి. కాకూడదు. ఎందుకంటే మనం ఎన్నుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్ని ఆశలతోటి, కొన్ని కోరికలతోటి. ఇంతకుముందు నోరు కూడా తెరవలేకపోయాం, మనం ఏం అనలేకపోయాం. ఇది కూడా మనకు లేకుంది. సరే ఇప్పుడు ఉంది కదా అని మాట్లాడితే మరి అది వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు
whether it is Modi Saab or Amit Shah, whoever it is. What the hell do they care about all these? Do they know what is happening? Do they go to those places? అసలు ఎక్కడ అసలు వాళ్ళు పోయి చూస్తారా ఏమన్నా ఇది? ఇంతగా ఒకప్పుడు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఇంత భయంకరంగా ఇంత జిగజారిపోయినటువంటి ప్రభుత్వం అంటే అది చాలా భయంకరంగా తయారైంది. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అది బీజేపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఎవరు ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బుద్ధి లేని వాళ్ళందరూ కూడా, ఆలోచన శక్తి లేని వాళ్ళు వీళ్ళంతా, మానవత్వం అంతకంటే లేదు. అటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే నాకు కూడా వాళ్ళని చంపేయాలనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కానీ నేను చేయలేను ఆ పని. ఎందుకంటే చంపడం అనేది నా దృష్టిలో సరి అయింది కాదు. ఆలోచించాలి, సంప్రదించాలి, డెమోక్రాటిక్గా మనం ముందుకు సాగాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు హిందూ రాష్ట్ర తెస్తా అని చెప్పేసి నువ్వు క్రిస్టియన్స్ నాశనం చేస్తావు, వాళ్ళంతంతావు, వీళ్ళంతంతావు, దళితుడు అని చెప్పి ఏదో మాంసం తీసుకెళ్తున్నాడు అని వాళ్ళంతంతా అడిగే దిక్కు ఉండదు అప్పుడు. మరి ఇవన్నీ కూడా దేని కొరకు? అటువంటి ప్రభుత్వము దండకారణ్యంలో చేసేది ఏం లేదు, ఆయుధాలు బట్టే నాశనం చేస్తుంది వాళ్ళందరినీ. ఎందుకంటే ఇట్ కాంట్ థింక్, దట్ గవర్నమెంట్ కెన్ నాట్ థింక్. ఆలోచన శక్తి లేదు వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా. అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి వాళ్ళను ఏం చేస్తాం? తప్పకుండా యుద్ధం చేయాల్సి వస్తున్నది వాళ్ళని. అటువంటి పరిస్థితిలో నీకు కనుక ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, రాజ్యాంగం అంటావు, ఏదో అంటావు. అటువంటిది నువ్వెందుకు ముందుకు వచ్చి చెప్పవు? ప్రభుత్వాన్ని మనం అడగాలి, మీరెందుకు ముందుకు వచ్చి చెప్పరు? మేము ఆయుధాలు, we will not use weapons. మీరు పిల్లలు, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్. ఓకే, వీ విల్ స్టాప్ అని చెప్పండి. మీరు చెప్పి సంప్రదింపులు చేయండి. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించి అర్థం చేసుకోండి. చేసుకున్నట్లయితే మీరు తెలివిగల వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని ఇది ఆపి చేస్తారు. అది లేకపోయినట్లయితే ఇట్లానే ఉంటుంది, ఎప్పటికప్పుడు ఇంకా క్షీణిస్తుంది. చివరకు దేశం అంతా కూడా తిరగబడుతుంది. అట్లా రావాలి నన్ను అడుగు. అట్లా వచ్చినప్పుడే మార్పు అనేది వస్తుందని నేను అనుకుంటాను. అది ఆయుధాలతోట ఎట్లా వస్తుంది అనేది వేరే సమస్య. కానీ ఆయుధాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఒక చిన్న ఉద్యమం కానీ, పార్టీ కానీ ఓడించగలుగుతుంది అనేది బహుశా సరి అయింది కాదేమో. ఎందుకంటే ఈ మధ్యలో చనిపోతున్నదంతా కూడా అందరూ కూడా పార్టీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు, ఉద్యమకారులు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, అందరూ కూడా, ఆడమగ ఎవరైనా కూడా, పిల్లలు. అంచేత ఈ హింస అనేది రాగాలి అని అంటే ప్రభుత్వానికి ఉండాలి కొంత. మీరు ఇంత హింస అని ఏడుస్తున్నారే, మరి అటువంటిప్పుడు మీరెందుకు ఆపరు? మొదలు ఆపి మీరు చర్చలకు రండి అని ఆహ్వానించండి. వాళ్ళని పిలిచి మాట్లాడి ఎందుకు అవుతున్నది అని అర్థం చేసుకోండి. అప్పుడే కొంత కాకపోతే కొంతనన్నా మనకు మనశ్శాంతి కాదు కానీ అట్లీస్ట్ రిస్పైట్ వి విల్ గెట్. సో నేను చెప్పదలిచింది ఇదొకటే, ఒక్క విషయం. ఇంకోటి, ఇంతకుముందు సాహిత్యం గురించి చెప్పాను. కాంగోలో జరుగుతున్నటువంటి దాని గురించి ఏమే సెజేయర్ అని ఒక ప్లే రైట్, పోయట్, ఆయన ఫ్రెంచ్లో ఒక ప్లే రాశాడు, రిటర్న్ టు ద నేటివ్ కంట్రీ అని, కాంగో గురించి. దాన్ని ఈ మధ్యనే గాయత్రి స్పివాక్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఫ్రెంచ్ నుండి. అది చదివితే తెలుస్తుంది కాంగోలో ఎటువంటి కొలోనియలిజం అనేది ఉండింది అని. మరి ఆ సాహిత్యాన్ని ఇప్పుడు ట్రాన్స్లేట్ అది ఎప్పుడో వచ్చింది, దాన్ని ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. అంచేత సాహిత్యం అనేది ఇప్పుడు మీరు రాసింది, రచనలు, ఇవన్నీ కూడా వీటిని ఎవరు ఏం చేయలేరు. మీరు ఆయుధాలు పట్టి మీ ఆయుధాలతోటి చంపేయవచ్చు ఎంతమంది, నేను ఆ మౌస్ అందరినీ ఏం లేకుండా చేయవచ్చు. కానీ అల్టిమేట్లీ ఇట్ విల్ బి రీబార్న్ అగైన్ విత్ గ్రేటర్ సెల్ఫ్. దట్స్ ఆల్ ఐ విల్ సే. థ్యాంక్ యూ.